చాలా సినిమాలకి జయం నువ్వు లేక నేను లేను అంటే ఈ సినిమాలకి పాటలు రాసినటువంటి కులశేఖర్ గారు స్వర్గస్థులయ్యారు. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రావడము ఎంత అయితే కష్టమో దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టం ఉంటుంది సార్. సినిమా ఇండస్ట్రీలో హిపోక్రసీ చాలా ఉంటుంది. అంటే లోపల అవతల వాళ్ళ పట్ల వేరే అభిప్రాయం ఉన్నప్పటికీ బయటకి మాత్రం చాలా హంబుల్గా ఉంటారు. ఇతనిది ఆ ధోరణి కాదు. తర్వాత ఆయన కెరియర్లో అంటే ఒకనొక సందర్భంలో ఆయన గుళ్ళో దొంగతనం షడగోపం దొంగతనం కూడా చేశారనేసి వార్తలు వచ్చాయి సార్. అది జైల్లో తన తోటి ఎంప్లాయీస్ జేబులు కొట్టేసేవాడట ఆయన. అది తగ్గించుకోవడానికి ఆయన చాలా కష్టపడాలి, ట్రీట్మెంట్ తీసుకున్నాడు ఆయన. మానసిక వ్యాధి అంటారు దొంగతనం కూడా. అంతే. కులశేఖర్ సీతారామ సిరివెన్నెలగా రాసినటువంటి పాటలు కూడా అటు రాశాడు, మోటివేషనల్ సాంగ్స్ రాశాడు అన్నారు. సో అటువంటి లిరిసిస్టు అంటే ఇప్పుడు స్వతహాగా తను ఎందుకు తన ఇట్లా బిల్డప్ చేసుకోలేకపోయింది ఒక జీవితాన్ని, కెరియర్ని? ఏదైనా సరే నీ మనసుకి నువ్వు కన్ఫెస్ అయ్యేలాంటి నేరాలు చేయకూడదు. ఆ కండిషన్లోకి వెళ్ళాడు. చిన్న ఏజ్లోనే అలా ముగించేసుకున్నాడు. అంటే తను మృత్యుని వెతుక్కుంటూ వెళ్ళాడు. మృత్యు ఈయన కోసం రావడం కాదు. ఎవరైతే తను బలంగా నమ్మి తనకు మద్దతుగా నిలబడతారు అనుకున్నారో వాళ్ళు శూన్యహస్తాలు చూపించినప్పుడు ఆ లోన్లీనెస్ చాలా ఎక్కువ. అప్పుడు ఆత్మహత్యలు జరుగుతాయి. హాయ్ అండి, వెల్కమ్ టు ఎడ్రీ మీడియా. నేను మీ నాగేంద్రచారి. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. నిన్ననే చాలా సినిమాలకి జయం నువ్వు లేక నేను లేను అంటే ఈ సినిమాలకి పాటలు రాసినటువంటి కులశేఖర్ గారు స్వర్గస్థులయ్యారు. తన పాటలు మనం వినగానే గుర్తొస్తాడు తను మనకి. రాను రానంటూనే చిన్నదో లాంటి చాలా పాటలు రాస్తారనమాట. సో తను నిన్ననే స్వర్గస్థులయ్యారు. తన గురించి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. నిన్ననే మనకు ఆ వార్త తెలిసింది. సో ఒక వెలిగాడు లిరిసిస్ట్గా. అంటే ఏ సినిమాకైనా తన సింగిల్ కార్డ్ మాత్రమే రాస్తాను, సింగిల్ కార్డ్ లేకుండా నేను సినిమాలే రాయను అన్నటువంటి కులశేఖర్ గారి గురించి మీ మాటల్లో చెప్పండి. సింగిల్ కార్డ్ రైటర్గానే ఎంట్రీ ఇవ్వు, లేకపోతే అంటే అప్పుడు గుర్తింపు వస్తుంది అనేది ఆయన గురువు గారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చెప్పారు సార్. దాన్ని నేను ఫాలో అయ్యాను. నా దగ్గరకు వచ్చిన అవకాశం అంటే తేజ మొదట ఆయనకి ఆఫర్ ఇచ్చాడు. తేజ ఆఫర్ ఇచ్చిన చిత్రమే రామోజీరావు గారి బ్యానర్లో ఉషాకిరణ్లో. ఉషాకిరణ్ సంస్థతో ఈయనకి ఇంకొక అనుబంధం ఉంది. ఈయన వైజాగ్లో చదువుకున్న తర్వాత జర్నలిజంలోకి వచ్చాడు. వచ్చి భోజరాజు రాధాకృష్ణ గారు అంటే ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజం ఆయన శిష్యుడు, ఆయన దగ్గర శిష్యుడిగా చేశాడు ఈయన. అయితే ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజంలోకి రావటానికి ముందే ఈయన విశాఖలో చదువుకునే రోజుల్లోనే సిరివెన్నెల సినిమాలో ఒక పాటలో సీతారామ శాస్త్రి గారు ప్రాగ్దిశవేణీయ పైన దినకర మయూఖ తంత్రులు ఇలా ఒక లైన్ రాశాడు. అంటే ప్రాగ్దిశవేణీయ అంటే మనకి పాత రోజుల్లో పెంకుటిడ్లు ఉన్న రోజుల్లో చాలా మందికి తెలుసు. అంటే సూర్యకిరణాలు ఇలా వీణలాగా తంత్రులు లాగా సూర్యకిరణాలు కనిపిస్తాయి. చెట్ల మధ్యలో నుంచి కూడా అది వీణ లాగా కనిపిస్తుంది. అది ప్రాగ్దిశవేణీయ అంటాడు ఆయన. అలా ప్రకృతిని వర్ణిస్తూ ఆయన చేసినటువంటి అంటే ఇదంతా కూడా పరమేశ్వరుడి కల్పన అన్న టోన్లో నడుస్తుంది ఆ పాట. దాని మీద ఈయన ఒక వ్యాసం రాశాడు స్టూడెంట్గానే కులశేఖర్. ఈ వ్యాసాన్ని ఆయన తెలుగు లెక్చరర్ చూశాడు. చూసి ఆయనకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో పరిచయం, ఫ్రెండ్షిప్ ఉంది. సిరివెన్నెలది కూడా అక్కడే కదా. దాంతో ఆయన అనకాపల్లి, ఈయనది సింహాచలం. దాంతో ఆయన మా శిష్యుడు ఒకడు నువ్వు రాసిన పాటలో ఆ 2-3 లైన్స్ తీసుకుని అద్భుతంగా వ్యాసం రాశాడు, నువ్వు ఒకసారి చూడాలని పంపించాడు. ఈయన పంపించినప్పుడు ఆయన చూసి మెచ్చుకోవడం మాత్రమే కాదు, తర్వాత ఈయన మెడ్రాస్ వెళ్ళాడు ఈ జర్నలిస్ట్గానే, ఫిలిం జర్నలిస్ట్గా. వెళ్ళినప్పుడు కొంచెం ఆయనతో సాన్నిహిత్యం ఏర్పడింది. తర్వాత ఇండస్ట్రీ ఇక్కడికి షిఫ్ట్ అవుతున్న దశలో
ఆయన ఇంట్లోనే ఉండేవాడు ఈయన కులశేఖర్. ఆయన దగ్గర అసిస్టెంట్ గా ఉండిపోయాడు, అది వదిలిపెట్టేసి. ఉంటున్న టైంలో అదే లైన్ లో కొంచెం యువతలకి ఒక రూమ్ లో ఆర్పి పట్నాయక్, త్రివిక్రమ్ శ్రీనివాసు, సునీల్ వీళ్ళందరూ కలిసి ఉండేవాళ్ళు పంజాగుట్లో. పంజాగుట్లో రూమ్ లో తీసుకుని ఉండేవాళ్ళు వీళ్ళు. అప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కూడా అక్కడే ఉండేది, పాతది. అంటే ఇక్కడికి ఇప్పుడు జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నదానికి ముందు అక్కడ ఉండేది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ పెట్రోల్ బంక్ నుంచి లోపలికి రోడ్లో, అంటే సాయిబాబా గుడి వైపు వెళ్తుంది అది. ఆ ఏరియాలో ఉండేవారు ఆయన కూడా, సీతారామ శాస్త్రి గారు. తర్వాత శ్రీనగర్ కాలనీకి మారాడు ఆయన. అక్కడ ఉన్నప్పుడు వీళ్ళందరూ మధ్య ఒక కామన్ రిలేషన్ సినిమానే. అలా ఈయనకి తేజకి అవకాశం వచ్చినప్పుడు తను వెళ్ళి అక్కడ కథ చెప్పినప్పుడు ఓకే చెప్పి మీ టీముని తెచ్చుకోమన్నట్టు ఆయన, రామోజీరావు గారు. అప్పుడు వచ్చి ఆర్పి పట్నాయక్ని వీళ్ళని మాట్లాడాడు ఆయన. మాట్లాడినప్పుడు ఈయన ప్రస్తావన వచ్చింది, కులశేఖర్ ప్రస్తావన. తను రామాయణాన్ని మామూలు పదాల్లో టోటల్గా రామాయణం మొత్తాన్ని ఒక జానపద పద్ధతిలో ఒక గేయం రాశాడు కులశేఖర్. అది పాడి వినిపించాడు వీళ్ళకి. వినిపిస్తే దాని మీద ఇన్స్పైర్ అయ్యి ఇలాగే ఒక కథ చెబుతూ, అయితే ఇంత సీరియస్గా కూడా కాకుండా ఇంకొంచెం కామెడీ చేసి దాన్ని, అందులో కుక్క అని చెప్పి ఒక చిన్న బిట్ ఉంటుంది, ఒక పిల్లోడు ఏడుస్తూ ఉంటాడు, కుక్క కావాలి. ఈ కుక్క కావాలి అనేది లింక్ చేస్తూ ఈ రామాయణాన్ని దాంతో కలుపుతూ అతనికి ఆ పిల్లోడికి కథ చెబుతున్నట్టుగా ఉండాలి అని చెప్పి ఒక కల్పన చేసి ఆయన అడిగాడు. ఇతను అది రాసిచ్చాడు, అది కనెక్ట్ అయింది తేజకి. చిత్రం సినిమా కూడా పెట్టారు, అదే చిత్రంలో వాడారు. ఏమంటారు, నాన్న కుక్క కావాలని మళ్ళీ పిల్లగాడు ఏడవడం, మళ్ళీ ఇతనికి రామాయణం చెప్తాడు అతను. ఇది కనెక్ట్ అయ్యి ఇతన్ని తీసుకుని వెళ్ళారు అక్కడికి. ఇతనికి ఆల్రెడీ ఈటీవీతో ఒక సంబంధం ఉంది, అక్కడ ఉద్యోగం చేసి వచ్చినవాడు ఆయన. అలా రెండోసారి ఉషా కిరణ్ లో రామోజీరావు గారి ముందుకి వచ్చాడు ఆయన. వచ్చినప్పుడు అంటే నాకు ఇలా సినిమాలో రాసే అవకాశం వచ్చింది అనే విషయం సీతారామ శాస్త్రి గారికి చెప్పాడు ఆయన. చెబితే మొత్తం పాటలు నువ్వే రాస్తే బాగుంటుంది అంటే, సింగిల్ కార్డ్ రైటర్ గా అయితే, అంటే ఆయన కూడా సింగిల్ కార్డ్ రైటర్ గానే ఎంట్రీ ఇచ్చారని అంటారు, కానీ ఎవరు సీతారామ శాస్త్రి గారు సిరివెన్నెల సినిమాలో. కానీ సిరివెన్నెల్లో వాడినవన్నీ కూడా ఆయన అంతకు ముందు వేరే వేరే సందర్భాల్లో రాసిన గేయాలని వాడారు. అయితే సీతారామ శాస్త్రి గారు మొదటి సినిమా సిరివెన్నెల కాదు, అంతకు ముందు ఆయన 2 సినిమాలకు పనిచేశాడు, అది 3వ సినిమా. ఆయన పనిచేసిన మొదటి సినిమా జననీ జన్మభూమి, విశ్వనాథ్ గారిది. ఆ సినిమాలో ఒక ప్రార్థనా గీతం రాశాడు ఆయన. అంటే ఆ సినిమాలో బాలకృష్ణ గారు ఒక సోషల్ ఆర్గనైజేషన్ పెడతాడు, దాని పతాకావిష్కరణ సందర్భంగా వచ్చేటువంటి 2 పిల్లలు పాడేటువంటి ఒక వందన ప్రార్థనా గీతం సీతారామ శాస్త్రి గారితో రాయించుకున్నాడు ఆయన. ఆ టైటిల్స్ లో ఆయన పేరు పడుతుంది. వేటూరి సుందరరామూర్తి గారు మిగిలిన పాటలన్నీ రాశాడు, ఈ ఒక్క పాటే ఈయన రాశాడు. అది మొదలు. ఆ తర్వాత స్వాతిముత్యం సినిమాలో పాట రాశాడు ఆయన. అంటే నారాయణ రెడ్డి గారు లాలిపాట రాశాడు దానిలో. అదే లాలిపాట రాధిక చనిపోయినప్పుడు విషాద గీతం వస్తుంది, నా దేవతకు పంచభూతాల లాలి అని. అది సీతారామ శాస్త్రి గారితో రాయించుకున్నాడు విశ్వనాథ్ గారు. ఆ తర్వాత సినిమా సిరివెన్నెల. అయితే సిరివెన్నెల నుంచి సాధ్యమైనంత వరకు ఆయన సింగిల్ కార్డు గానే వెళ్లే ప్రయత్నం చేశాడు. అదే తనకి చెప్పాడు అనేది ఈయన చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాడు కులశేఖర్. అది తేజతో చెప్పాడు, అలాగే అన్నాడు ఆయన. అంటే అప్పటికి వీళ్ళందరూ ట్యూన్ అయి ఉన్నారు. ఈయన స్క్రిప్ట్ దగ్గర నుంచి ఇన్వాల్వ్ అయ్యేవాడు. ఈయనకి సినిమా మీద కూడా ఒక అవగాహన ఉంది. అంటే కేవలం లిరిసిస్ట్ మాత్రమే కాదు, కథ విషయంలో కూడా తను ఇన్వాల్వ్ అయ్యేవాడు. ఇలా ఇన్వాల్వ్ అవటం అనే లక్షణం ఉన్నవాడైతే బెటర్ అని ఆయన ఫీల్ అవుతున్నాడు తేజ. అలా వీళ్ళందరూ కలిసి ప్రయాణం.
ఈ ప్రయాణం చిత్రం సినిమాతో మొదలైంది. ఇక అక్కడి నుంచి నువ్వు నేను ఈ సినిమాలు, బయట సినిమాలకు కూడా చాలా పాటలు రాశాడు ఆయన. చిరంజీవి గారి ఇందిరా సినిమాలో పాట అంటే ఆర్పి పట్నాయక్ ఒక పాట చేయాల్సి వచ్చింది. మణిశర్మ యాక్చువల్గా ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్, ఆయన మొత్తం కంప్లీట్ చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక సందర్భానికి ఒక పాట కావాలనుకున్నాడు డైరెక్టర్ గారు గోపాల్. అప్పుడు వీళ్ళు హిట్ ట్రాక్ లో ఉన్నారు. అవును, ఆల్రెడీ అప్పుడు వీళ్ళే మొత్తం ఆర్పి పట్నాయక్ చంద్రశేఖర్ తేజ ఈ టీం మొత్తం. సో వీళ్ళతో ఒక పాట చేయిస్తే యూత్ఫుల్ గా ఉంటుంది, అంటే అప్పటి జనరేషన్ కి కనెక్ట్ అయ్యే పాట అవుతుంది అనే ఉద్దేశంతో ఆర్పిని తీసుకున్నారు. అలాగే కులశేఖర్ని తీసుకుని ఆ పాట రాయించారు. ఆర్తి అగర్వాల్ చిరంజీవి మీద వచ్చేటువంటి పాట. ఆ తర్వాత ఘర్షణ సినిమాలో మంచి పాట రాశాడు ఆయన. ఇలా ఆయన మాత్రమే రాయగలడు అనేటువంటి పాటలు చాలా ఆయనతో రాయించుకునేవాళ్ళు. అంటే తను ప్రేమికుల మధ్య ఉండేటువంటి ఆ బంధం గురించి చాలా బాగా చెప్పగలడు. అందుకోసం ప్రేమికుల శేఖర్ కూడా అనేవారంట. అవును, ప్రేమికుల శేఖర్ అనేది ఆయనకి ఒక నిక్ నేమ్. దాంతోపాటు ఒక కెరియర్ ఓరియంటేషన్ లేకపోతే ఒక మోటివేషనల్ ఐడియాలజీతో సాంగ్స్ రాయటం కూడా ఆయన కొంచెం స్పెషలిస్ట్. ఇది సీతారామ శాస్త్రి గారి దగ్గర నుంచి నేర్చుకున్నది. సీతారామ శాస్త్రి గారు కూడా అలాంటి మోటివేషనల్ సాంగ్స్ రాసేవాడు. చాలా చాలా ఉన్నాయి అలా. ఆ పద్ధతిలోనే ఈయన కూడా నువ్వు నేను సినిమాలో అంటే హీరో దెబ్బతిని పడిపోయినప్పుడు తను తిరిగి యుద్ధంలోకి రావాలి అన్నప్పుడు వచ్చేటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ ని చాలా అద్భుతంగా రాశాడు కులశేఖర్. మోటివేషనల్ లిటరేచర్ అది. ఈయన మీద రకరకాల ప్రభావాలు ఉన్నాయి. సీతారామ శాస్త్రి గారి ప్రభావం మాత్రమే కాదు, కృష్ణశాస్త్రి గారి సాహిత్య ప్రభావం కూడా ఈయన మీద ఉండేది. చదివేవాడు విస్తృతంగా. ఈయనకి మనస్విని అవార్డు వచ్చింది. అంటే ఆత్రేయ గారి పేరుతో ప్రతి సంవత్సరం ఒక లిరిసిస్ట్ కి అవార్డు ఇచ్చేవారు. మనస్విని ట్రస్ట్ అని జగ్గయ్య గారు కాట్రగడ్డ మురారి గారు ప్రారంభించారు. అది వాళ్ళు ఉన్నంత కాలం ఆ ట్రస్ట్ నడిచింది. ఆ నడిచినప్పుడు ప్రతి సంవత్సరం ఒక కవికి అవార్డు ఇచ్చేవాళ్ళు వాళ్ళు. అది చాలా ప్రతిష్టాత్మకమైన అవార్డుగా భావించేవారు సినిమా కవులందరూ. ఆ మనస్విని అవార్డు గెలుచుకున్నాడు ఈయన. దాంతోపాటు కేవి మహదేవన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ప్రొడ్యూసర్లకి ఒక కొత్త కుర్రాడు రాస్తున్నాడు, అతను బాగానే ఉంది, అతనితో ట్రావెల్ అవ్వచ్చు ఒకవేళ వీళ్ళెవరు దొరకని పక్షంలో అని చెప్పేవాడట. ఆ లెవెల్ రికగ్నైజేషన్ సంపాదించాడు కులశేఖర్. ఈ ప్రయాణంలో అంటే ఇంత సక్సెస్ఫుల్ జర్నీలో ఆయన సడన్ గా ఒక సినిమాకి డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది ఆయనకి. ప్రేమలేఖ రాశ అనే పేరుతో ఒక సినిమా చేశాడు ఆయన. ఆ సినిమా హీరో ఇప్పుడు విశ్వంభర సినిమాకి డైరెక్టర్ చిరంజీవి గారి విశ్వంభర సినిమాకి. అయితే సార్, సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రావడము ఎంత అయితే కష్టమో దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టం ఉంటుంది సార్. మనం చాలామంది చూసాము, ఒక రోజులో ఒక వెలిగి తర్వాత వాళ్ళ చివరి క్షణాల్లో చాలా దీనమైన పరిస్థితుల్లో వాళ్ళ యొక్క ఎండింగ్ ఉంటుంది సార్. దీన్ని మనం ఎలా డిజైన్ చేసుకోవాలనుకుంటారు ఒకసారి కెరియర్ని? తనని తాను చాలా ఎక్కువ ఊహించుకోవటం. అంటే జనరల్ గా సినిమాల్లో సినిమా ఇండస్ట్రీలో హిపోక్రసీ చాలా ఉంటుంది. అంటే లోపల అవతల వాళ్ళ పట్ల వేరే అభిప్రాయం ఉన్నప్పటికీ బయటకి మాత్రం చాలా హంబుల్ గా ఉంటారు వాళ్ళు. లోపల వేరే ఉంటుంది, ఓపెన్ అవరు. చాలా హిపోక్రసీ ఉంటుంది. ఒకవేళ అవతల వాళ్ళని విమర్శించాల్సిన సందర్భంలో కూడా చాలా ఆచితూచి మాట్లాడతారు. అంటే ఏది ఎటువైపు ఎలా ఫ్లేరప్ అయ్యి కెరీర్కి ఇబ్బంది అవుతుందో అనేటువంటి ఒక ఆలోచన నిరంతరం ట్రావెల్ అవుతుంది. అది లౌక్యం ఉన్నవారికి. ఇతనిది ఆ ధోరణి కాదు. ఇతను కొంచెం ఘర్షణాత్మక వైఖరిలోనే ఉండేవాడు. రచయితలు అంటే బేసిక్ అట్లనే ఉంటుంటారేమో అంటే మీకు తెలుసుందా? అలా ఉండాల్సిన అవసరం లేదు. క్రిటికల్ గా ఉండొచ్చు, తప్పేం లేదు.
ఇప్పుడు కె విశ్వనాథ్ గారికి కొంతకాలం వేటూరి సుందరరామూర్తి గారు దూరం అయ్యాడు. ఒక చిన్న మాట తేడా వచ్చి అని అంటారు. అలాంటి సందర్భాలు కొన్ని ఉంటాయి. అలాగే కెఎస్ ప్రకాశ్రావు గారికి ఆత్రేయ గారికి రెగ్యులర్గా ఘర్షణలు జరిగేవి. కానీ వాళ్ళు కలిసే ప్రయాణం చేశారు. ఆత్రేయ కాదు అన్న సందర్భాల్లో కూడా ఆయన బతిమాలు రాయించుకున్న పాటలు ఉన్నాయి. ప్రేమ్నగర్ సినిమాలో ఆ నేను పుట్టాను అనే పాట నేను రాయను అన్నాడు ఆయన. బర్త్డే సాంగ్ నేను రాయను అని చెప్పాడు. ఆరుద్రతో రాయించుకున్నారు. రాయించుకున్న తర్వాత కూడా ఆయనకు నచ్చల ప్రకాశ్రావు గారు. కాదు నువ్వే రాయాలి, నువ్వు తేడాగా రాస్తానన్నావు కదా, తేడాగానే రాయి, నాకు అదే కావాలి అని పట్టుకుని ఆయనతో రాయించాడు. అది అంటే ఆత్రేయ గారి బర్త్డే సాంగ్ని హ్యాపీ బర్త్డే అనే పద్ధతిలో రాయడు. అందులో కూడా నేను పుట్టాను లోకం నవ్వింది ఇలా అంటే ఒక సెటైరికల్గానే నడుస్తుంది. నాకు ఇంకా లోకంతో పని ఏముంది డోంట్ కేర్ అనే పద్ధతిలో పెడుతుంది. అలాగే కిరాతకుడు సినిమాలో ఒక బర్త్డే సాంగ్ రాశాడు. నన్నీ లోకం రమ్మనలేదు, నేను ఈ జన్మను ఇమ్మనలేదు, సరదాగా వచ్చానని మొదలవుతుంది ఆ పాట. డిఫరెంట్ కోణంలో రాయడం. అంటే హ్యాపీ బర్త్డే టు యూ అనే పద్ధతిలో పాట ఉండదు, అది బర్త్డే సాంగ్ అయినప్పటికీ. దానిలో సమాజంతో వ్యక్తికి ఉండే ఘర్షణను చెప్పే ప్రయత్నం చేస్తాడు ఆయన. అదొక ధోరణి. ఇలా కులశేఖర్తో కూడా డైరెక్టర్లకు ఆ ఘర్షణలు ఉండేవి. మ్యూజిక్ డైరెక్టర్లతో ఘర్షణ ఉండేది. ఈయన ట్యూన్తో సహా ఇచ్చేవాడు, అంటే తను పాడేవాడు. సో అదే ట్యూన్ ఫైనల్ అయ్యేది. అంటే ఈ లక్షణం అంటే చాలా మంది కవులకి వాళ్ళు గాయకులు కూడా అయి ఉంటారు. ఎందుకంటే కవిత్వంతో ఉండేటువంటి అనుబంధం వాళ్ళ అన్కాన్షియస్ గానే సింగర్స్ కూడా చేస్తుంది. వాగ్గేయకారులు అనొచ్చా? వాగ్గేయకారులే, అదే వాగ్గేయకారులు అంటారు. ఇప్పుడు నారాయణ రెడ్డి గారు ఆయన కవిగా సుప్రసిద్ధుడు మాత్రమే కాదు, ఆయన అద్భుతమైన గాయకుడు కూడా. ఆయన గజల్స్ ఆయనే పాడుకుని రికార్డులుగా రిలీజ్ చేశాడు కదా, అవి చాలా పెద్ద హిట్ అయినాయి. అలాగే సీతారామ శాస్త్రి గారు కళ్ళు అనే సినిమాలో తెల్లారింది లెగండు అనే పాట ఆయనే పాడుకున్నాడు కదా. అంటే ఆయన్ని పాట రాయమంటే పాట వినిపించాడు ఆయన. వినిపించిన తర్వాత ఇంకా వేరే వాళ్ళతో, బాలసుబ్రహ్మణ్యం గారు మ్యూజిక్ డైరెక్టర్ ఆ సినిమాకి, నేను పాడటం ఇంకోళ్ళు పాడటం అనేది కాదు, మీరు చేసిన మీరు ఎలా పాడారో అలాగే పాడండి, నేను రికార్డ్ చేసుకుంటాను అని చెప్పి రికార్డ్ చేసుకున్నాడు ఆయన. అదే వాడారు సినిమాలో. ఇలాంటి ఒక సందర్భం ఉంటుంది ప్రతి కవికి. చాలా మంది కవులు వాళ్ళు అంటే పాట అనుకునేటప్పుడే, అంటే మహాదేవన్ గారికి ఒకటి ఉండేది, ఆయన ఎప్పుడు ట్యూన్ ఇచ్చేవాడు కాదు. రైటర్ రాసిన తర్వాత దానికి ట్యూన్ చేసేవాడు, ట్యూన్ చేసేవాడు తప్ప ట్యూన్ ఇవ్వటం అనేది ఇళయరాజా గారితో మొదలైంది. అంతకు ముందు కూడా ఎంఎస్ విశ్వనాథన్ గారు ట్యూన్లు ఇచ్చేవాడు. ఇళయరాజా గారు ట్యూన్ ఇస్తాడు, ట్యూన్కి రాయటమే, రాసిన పాటకు ట్యూన్ చేయటం కాదు. ఇదొక ధోరణి. అయితే ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే కులశేఖర్ పనిచేసిన సినిమాల్లో చాలా వరకు ఈయన ఇచ్చిన ట్యూన్స్ ను వాడుకున్న వాళ్ళే ఎక్కువ. కొద్దిపాటి వీళ్ళ పని కూడా సులభం అయిపోతుంది. ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ సాంగ్ కూడా బాగుంటది కదా, బాగుంటుంది. అంటే ఒక ఫీల్ తో వెళ్తాడు ఆయన. అందుకని తను రాసిన ప్రతి పాటని పాడేవాడు ఆయన. బయట ఇంటర్వ్యూస్ లో కూడా పాడి వినిపించేవాడు. అదొక అంటే ఆ ధోరణిలోకి వెళ్ళిపోయేవాడు ఆయన. అయితే ఈ ప్రాసెస్ లో ఆయనలో ఉన్నటువంటి ఒక పర్వర్షన్ కోణం ఉంది. ఒక అంటే షార్ట్ టెంపరు, అవతల వాళ్ళ మీద గబుక్కున కామెంట్ చేయటం, అలాగే అవతల వాళ్ళ మనసులో లేని అభిప్రాయాలు వాళ్ళలో ఉన్నాయని ఘర్షణ పట్టడం, ఇలాంటి ధోరణి ఉండేది. ఈ ధోరణితో ఆయన ఆర్పి పట్నాయక్ తోను అలాగే సింగర్ నిహాల్ తోను గొడవలు పడేవాడు. విభేదాలు వచ్చాయి. గొడవలు పట్టడం అంటే తనని, తన స్థాయిని వాళ్ళు అగౌరవపరుస్తున్నారని ఈయన అనుకునేవాడు. ఈయన అనుకుని వాళ్ళతో గొడవ పడేవాడు.
వాళ్ళు ఆ ఉద్దేశంతో ఉండేవాళ్ళు కాదు. ఓకే. ఇలా ఈ రిలేషన్లో మళ్ళీ ఘర్షణ తర్వాత మళ్ళీ వాళ్ళ మీద ఈయనకి సాఫ్ట్ నేచరే ఉండేది. ఆర్పి పట్నాయక్తో గొడవపడి ఆర్పి పట్నాయక్ గురించి హాసం పత్రికలో చాలా అద్భుతమైనటువంటి వ్యాసం రాశాడు ఈయన. ఓకే. సేమ్ కులశేఖర్. వీళ్ళతో ఘర్షణ పడి మాటలు లేవు అప్పుడు. ఓకే. ఏంటి ఇలా రిలేషన్ కట్ అయిపోయిందని వీళ్ళు బాధపడుతున్న టైంలో హాసం పత్రికలో ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ జర్నీ గురించి ఆయన ఒక అద్భుతమైన వ్యాసం రాశాడు. ఓకే. అది చదివి వెళ్తే మళ్ళీ గొడవ పడ్డాడు. ఎందుకంటారు అట్లా? అంటే నేచర్ అదా? ఎందుకలా? అదొక ధోరణిలో ఉండేవాడు ఆయన. సార్ తర్వాత ఆయన కెరియర్లో అంటే ఒకనొక సందర్భంలో ఆయన గుళ్ళో దొంగతనం, షడగోపం దొంగతనం కూడా చేశారనేసి వార్తలు వచ్చాయి సార్. అది ఎలా సార్? అంటే నేను ఇందాకే చెప్పినట్టు ఈ పరవర్షం తాలూకా గొడవ అది. అంటే కొన్ని విపరీత ధోరణులు ఉంటాయి కొంతమందిలో. ఈ విపరీత ధోరణులు ఈయనలో కూడా ఉన్నాయి. అంటే కవులందరిలోనూ ఉంటాయి అనేది ఒక జనరల్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు, కానీ అలా కాదు. కొంతమందిలో అంటే ఒక జైలు సూపరింటెండెంట్కి దొంగతనం చేయటం అనేది ఒక వ్యాధిగా మారిపోయి జైలు సూపరింటెండెంట్ అతను జైల్లో తన తోటి ఎంప్లాయీస్ జేబులు కొట్టేసేవాడట ఆయన. మనం పేపర్లో వచ్చిన వార్త చెప్తున్నాను. అది తగ్గించుకోవడానికి ఆయన చాలా కష్టపడాలి, ట్రీట్మెంట్ తీసుకున్నాడు ఆయన. మానసిక వ్యాధి అంటారు దొంగతనం కూడా. అంతే, ఆ ధోరణిలో వెళ్ళింది. తర్వాత అతనికి సమాజానికి అంటే అతనిని ప్రాపర్గా అర్థం చేసుకుని అతన్ని హక్కును చేర్చుకుని అతన్ని నెమ్మదిగా సరైన మార్గంలోకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి దొరకలేదు అతనికి. చెప్పండి. దొరక్కపోవడం వలన సమన్వయం కుదరల ప్రపంచంతో. దాంతో అతని పర్సనల్ లైఫ్ కూడా డిస్టర్బ్ అయింది. అతని వైఫ్ ఆయన నుంచి వెళ్ళిపోవడం, పిల్లలతో ఆవిడ జీవితం ఆవిడ అంటే తను కూడా ఒక స్కూల్ టీచర్గా ఉంటూ ఆ పిల్లల్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేసింది ఆవిడ. అంటే ఈయన తాలూకా డిస్టర్బెన్సెస్ నుంచి బయటకు వెళ్ళిపోతే తప్ప జీవితంలో ముందుకు వెళ్ళడం కుదరదు అనే వాతావరణం ఈయన కల్పించాడు. అలాగని ప్రపంచం ఈయన్ని కంట్రోల్ చేసి ఈయన్ని మళ్ళీ తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి అట్నుంచి కూడా ఒక కార్యక్రమం జరగాలి. అది జరగల. అది జరగకపోవడంతో ఈ జైలు శిక్ష అనుభవించి వచ్చాడు ఆయన. ఈ గుళ్ళో దొంగతనానికి సంబంధించి వచ్చిన తర్వాత కూడా కెరియర్లో నిలబడటం కోసం కొన్ని ప్రయత్నాలు చేశాడు ఆయన. అంటే తన పాత పరిచయస్తుల దగ్గరికే వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళనే అడిగాడు, వాళ్ళతో ట్రావెల్ అవ్వాలని ట్రై చేశాడు. కానీ అప్పటికి ఈ ప్రపంచం కూడా మారిపోయి ఉంది. అప్పుడు జనరేషన్ మారిపోయింది. అప్పట్లో 2090s బాగా వచ్చిన సినిమాలు అనేవి 2000లో అనుకుంటా. అయితే సార్ ఇప్పుడు జనరల్గా మీరే అన్నారు కులశేఖర్ సీతారామ సిరివెన్నెలగా రాసినటువంటి పాటలు కూడా రాశాడు, మోటివేషనల్ సాంగ్స్ రాశాడు అన్నారు. సో అటువంటి లిరిసిస్టు అంటే ఇప్పుడు స్వతహాగా తను ఎందుకు తన ఇట్లా బిల్డప్ చేసుకోలేకపోయింది ఒక జీవితాన్ని, కెరియర్ని? అంటే ఇప్పుడు లోపల నుంచి తన మేధో నుంచి వచ్చినాయి కదా పదాలు కానీ అవన్నీ కూడా. సో ఎందుకంటారు ఇలా? అంటే ఒక ప్రవృత్తి ఒకటి, తన ప్రొఫెషనల్ ఒకటి, తను చేసేది ఒకట, ఎలా ఉంటుంది? రెండు డివైడ్గా ఎలా చూడగలుగుతాం? అంటే జనరల్గా మనకి ఒక పాత సెయింగ్ ఉంది, ఏదైనా సరే నీ మనసుకి నువ్వు కన్ఫెస్ అయ్యేలాంటి నేరాలు చేయకు అని. అంటే నీకు నువ్వు నేరస్తుడిగా అనిపించే నేరాలు చేయకు. ప్రపంచం నిన్ను నేరస్తుడు అనుకోవడం వేరే గొడవ. నీ మనసుకు నువ్వు నేరస్తుడిగా అనిపించే నేరాలు చేసినప్పుడు ఆ మనిషి చావుకు దగ్గర అవుతున్నాడు అనేది అర్థం. ఇంకా అతను నిలబడ్డు. అది ఆ కండిషన్లోకి వెళ్ళాడు ఈయన కులశేఖర్. వెళ్ళటం వలన ఇతను ఏజ్ ఎంత 53 years చనిపోయే నాటికి. చాలా చిన్న ఏజ్లోనే అలా ముగించేసుకున్నాడు. అంటే తను మృత్యుని వెతుక్కుంటూ వెళ్ళాడు. మృత్యువు ఈయన కోసం రావడం కాదు, ఈయనే టువర్డ్స్ డెత్ ట్రావెల్ చేశాడు. ఎంతమంది సార్ పిల్లలు? ఇద్దరు పిల్లలు. అంటే
స్కూల్కి వెళ్తున్నట్టుంది ఇంకా. ఆ, అంటే వాళ్ళు కొంచెం పెద్ద స్థాయికి వచ్చారు. అయినప్పటికీ ఆ వాళ్ళ దీనిలో లేడీ, వాళ్ళ ప్లెయిన్లో లేడీ. ఈయన ప్రపంచం వేరైపోయింది. ఓకే. ఈయన ఘర్షణలో ఈయన ఉండిపోయాడు. చాలా మంది కవులు కనిపిస్తారు అలాంటి వాళ్ళు. అదే. సో ఆర్థికంగా కూడా ఇప్పుడు ఏం నిలబెట్టుకోలేకపోయాడు. ఎముకల గూడులా ఉన్నాడు అని కదా నిన్న చూసొచ్చిన వాళ్ళు మాట్లాడింది. అదే అంటే తన్ని తాను మరణం వైపుగా ప్రయాణం చేశాడు ఆయన. తీసుకెళ్ళిపోయాడు, తన్ని తాను అటు తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయి ఆ డెస్టినేషన్ చేరాడు ఆయన నిన్న. ఆయన అంటే అప్పటికప్పుడు జనరల్గా చాలా సందర్భాల్లో ఆత్మహత్యలు అనేవి ఎందుకు జరుగుతాయి? ఒంటరితనం. అవును, ఒంటరితనం. అలాగే ఎవరైతే తను బలంగా నమ్మి తనకు మద్దతుగా నిలబడతారు అనుకున్నారో వాళ్ళు శూన్యహస్తాలు చూపించినప్పుడు ఆ లోన్లీనెస్ చాలా ఎక్కువ, అప్పుడు ఆత్మహత్యలు జరుగుతాయి. అలాగే ఇది కూడా, అంటే తనకి ప్రపంచానికి సమన్వయం కుదరదు అనేది కన్ఫర్మ్ అయిపోయింది అతనికి. అయిపోయిన తర్వాత నెమ్మదిగా అటువైపు ప్రయాణం మొదలు పెట్టాడు ఆయన స్లోగా. ఈ లోపు ఏదైనా ఒక అవకాశం దొరుకుతుందేమో చూద్దాము అనే ఆలోచన కూడా ఉంది తనకి. ఆ ప్రయత్నం చేశాడు, తన్ని తాను తిరిగి పరిచయం చేసుకోవాలి ప్రపంచానికి అని కూడా రకరకాల ప్రయత్నాలు చేశాడు. అంటే మళ్ళీ అంటే లిరిసిస్ట్ గానే పరిచయం చేసుకోవాలనుకున్నాడా లేదంటే డైరెక్టర్ గా అవుదాం అనుకున్నాడా? లేదు, అంటే డైరెక్షన్ అనేది అయిపోయింది. అది రాంగ్ స్టెప్ అనేది ఆయన సన్నిహితులు చెప్పే మాట. ఓకే. ఆయన అటువైపు వెళ్లకుండా ఉండాల్సింది. అంటే ఆయనలో చాలా మంది లిరిసిస్టుల్లో అది ఉంటుంది. అంటే నా సాహిత్యం సరిగా ప్రొజెక్ట్ కావడం లేదు, లేకపోతే ప్రాపర్గా వీళ్ళు నా సాహిత్యాన్ని వినియోగించుకోవడం లేదు అనే అభిప్రాయం దర్శకుల మీద ఉంటుంది. వేటూరి సుందరమూర్తి గారికి విశ్వనాథ్ గారి మీద ఒక పాట విషయంలో కోపం ఉండేది. అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ అని ఆయన సిరిసిరిమ సినిమాలో పాట రాశాడు. ఆ టేకింగ్ నచ్చలేదు ఈయనకి, వేటూరికి. అలా ఒక 4-5 పాటల విషయంలో ఆయన రెగ్యులర్గా చెప్పేవాడు, డైరెక్టర్లు నా పాట నేను రాసింది ఒకటి వాళ్ళు తీసింది ఒకటి అన్న ధోరణిలో చెప్పేవాడు ఆయన. అయితే డైరెక్టర్ల వెర్షన్ వేరే ఉంటుంది, వాళ్ళు ఒక స్కీమ్లో భాగంగా వెళ్ళిపోతారు తప్ప వీళ్ళు రాసిన దానికి పూర్తి న్యాయం చేయటం కంటే కూడా కథ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఈ ఘర్షణ ఉండేది ఈయనకు కూడా. ఈయన ఓపెన్ గానే గొడవ పడేవాడు కులశేఖర్. ఈ ఘర్షణ అనేది ఇబ్బందికరంగా మారింది చాలా మంది. ముక్కుసూటితనమే కానీ తను ప్రపంచంలో తానుండి నా ప్రపంచాన్ని మీరు గౌరవించాలి అని బుల్డోజ్ చేయటం లాంటి ధోరణిగా కూడా చూడొచ్చు. అంటే ఈ సమస్యలు, ఈయనతో ఉన్న సమస్యల గురించి ఆర్పి పట్నాయక్ గారు చాలా సందర్భాల్లో చెప్పాడు. ఈయన గొప్పతనం గురించి చెబుతూనే ఈయనతో తాను పడ్డ ఇబ్బందులు కూడా చెప్పుకున్నాడు ఆయన. చెప్పుకుని ఎవరు ఏం చేయలేని కండిషన్, తన చుట్టూ ఒక ప్రపంచాన్ని నిర్మించేసుకుని ఉండిపోయాడు ఆయన, ఒక వాతావరణాన్ని నిర్మించుకుని. ఎలా ఉండేవాడు ఆయన ఆ రోజున చిత్రం సినిమా టైంలో? అప్పటి ఫొటోస్ అవి చూస్తే, ప్రెస్లో వచ్చినటువంటి ఫొటోస్ అవి చూస్తే చాలా ఆహ్లాదకరంగా ఉండేవాడు ఆయన. అలాంటిది నెమ్మదిగా నిన్న చూస్తే పరిస్థితి దారుణం. అలా తనకి తాను ఒక రకంగా ఆయన జీవితానికి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. అలాగే అనుకోవాలి. ఇప్పుడు మీరు చాలా చూస్తున్నారు కదా, ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ ఉంటాయి సినిమా అనగానే, అందులో లిరిసిస్ట్కి ఇప్పుడు ప్రస్తుతం ఎంత గుర్తింపు ఉందంటారు సార్? ఇప్పుడు లిరిసిస్ట్కి ఎప్పుడూ గుర్తింపు ఉందండి, ఎప్పుడూ గుర్తింపు ఉంది. అంటే చాలా సందర్భాల్లో పాటలు సినిమాకి జీవం పోసినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. అంటే రైటర్లే లిరిసిస్టులు సినిమాలను నిలబెట్టిన సందర్భాలు. అది వేటూరి సుందరమూర్తి గారు కావచ్చు. ఇప్పుడు అడవి రాముడిలో ఆరేసుకోబోయి పారేసుకున్నాను పాట ₹1,00,00,000 పాట అంటారు. అంటే ఆ సినిమా మొత్తం 3 కోట్లు ఆ రోజుల్లో రికార్డు కలెక్షన్స్. అది
అందులో ₹1,00,00,000 ఈ పాటే తీసుకొచ్చింది అనేవాళ్ళు. అట్లా సినిమాకి విపరీతంగా దోహదపడినటువంటి ఆకుచాటు పిండి తడిసే పాట కావచ్చు, వేటగాళ్ళు, ఇలా థియేటర్లకి జనాల్ని రప్పించేవి పాటలే అనే ఒక సందర్భం ఉండేది. పాటలు లేకుండా సినిమాలు తీసిన డైరెక్టర్లు ఉన్నారు. అది అంటే ప్రస్తుతం ఏం జరుగుతోందంటే పాట ద్వారా కథ చెప్పే ప్రయత్నాలు అడపాదడపా జరుగుతున్నాయి తప్ప పాటల మీద గతంలో ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాల్లో కనిపించడం లేదు. అందుకనే మనకి గుర్తుండిపోయేటువంటి పాటలు ఇటీవల కాలంలో రావడం లేదు, తగ్గింది. అంటే ఇప్పుడు టోటల్గా గతంలో ఎలా ఉండేదంటే ఒక నిర్మాత తను ఒక ఇద్దరు రైటర్లను పెట్టుకుని కథ డిజైన్ చేసుకునేవాడు. ఆ కథకి ఏ డైరెక్టర్ అయితే బాగుంటుందో ఆ డైరెక్టర్కి కథ చెప్పి స్క్రీన్ ప్లే ఆర్డర్ తయారు చేసుకునేవాళ్ళు. తయారు చేసుకున్న తర్వాత ఏ హీరో బాగుంటాడో అప్పుడు ఫైనల్గా హీరోలు వీళ్ళు వచ్చేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే డైరెక్షన్ చేయాలనుకున్న వ్యక్తి తనే ఒక కథ తయారు చేసుకుని తనే పాటలు ట్యూన్లతో సహా ప్రిపేర్ అయిపోయి ఇది ఒక హీరోకి చెప్పి కన్విన్స్ చేసి నా దగ్గర కథ ఉంది, హీరో ఉన్నాడు అని చెప్పి ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తున్న పరిస్థితి ఇప్పుడు నడుస్తోంది. సినిమా నిర్మాణానికి సంబంధించిన సూత్రాలన్నీ మారిపోయినాయి. మారిపోయిన సందర్భంలో గతంలో లాగా లిరిసిస్టులకి ప్రాధాన్యత అనేది, లిరిసిస్టులు మాత్రమే కాదు డైలాగ్ రైటర్లు కూడా లేరు ఇప్పుడు. డైలాగ్ రైటర్లు విడిగా ఉండేవాళ్ళు ఇదివరకు. నరసరాజు గారు లేకపోతే మరొకరు దివాకర్ బాబు ఉండేవారు, జంజాల గారు, సత్యానంద్ గారు, ఇలా. ఇప్పుడు లేరు, డైరెక్టర్లే అవుతున్నారు ఇప్పుడు. త్రివిక్రమ్ గారు నో డైరెక్షన్ చేయాలనుకున్న వాళ్ళే కథ రాసుకుని డైలాగులు వాళ్ళే రాసేసుకుని వాళ్ళే పాటలు రాసేసుకుని వాళ్ళే ట్యూన్లు కూడా డిజైన్ చేసుకుని మొత్తం ఎగ్జిక్యూషన్ వాళ్ళదే బాధ్యత. ఇప్పుడు డైరెక్టర్ చేతుల్లో సినిమా ఉంది, హీరోని కన్విన్స్ చేసి నా దగ్గర కథ ఉంది, హీరో ఉన్నాడు, ఇది కథ అని చెప్పి ఒక ప్రొడ్యూసర్ని పట్టుకొస్తున్నారు. అది సో సీన్ తిరగబడింది. నిర్మాత దగ్గర నుంచి మొదలయ్యేది ఇప్పుడు డైరెక్టర్ దగ్గర నుంచి మొదలవుతుంది. దాంతో ఈ వృత్తులన్నీ కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఇప్పుడు ఇంకా ఏ కూడా వస్తుంది కదా సార్, ఏ పాటలు ఇస్తుంది, మ్యూజిక్ ఇస్తుంది, ట్యూన్ ఇస్తుంది, తీసుకుంటారు. అంటే ఇప్పుడు డైరెక్టర్లు చేస్తోంది ఏంటి, తను అనుకున్నటువంటి సందర్భానికి ఏదో ఒక భాషలో వచ్చినటువంటి ఒక పాట ఏదో తను ఇన్స్పైర్ అయి ఉంటాడు, దాన్ని అక్కడ ఆయనే ట్యూను అవన్నీ పెట్టేసుకుంటున్నాడు. ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకునే అతనికి ఇది వినిపించి ఈ ఛాయల్లో ఒక పాట, ఇది లిరిక్ అని చెప్పేస్తున్నాడు తనే, అయిపోయింది. ఇది నడుస్తోంది ఇప్పుడు. అందుకని మీకు ప్రత్యేకంగా లిరిసిస్టులు, ప్రత్యేకంగా డైలాగ్ రైటర్లు లేరు ఇప్పుడు. ఈ పరిస్థితిలో కులశేఖర్ ఎలా ఇముడుతాడు అనేది ప్రశ్న. అందుకని ఆయన నిష్క్రమణ అలా నడిచిపోయింది. అలా నిశ్శబ్దంగా తెరదిగి వెళ్ళిపోయాడు ఆయన. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చి మాకు కులశేఖర్ గారి గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.